Good morning to our Honorable Director Sir Sri K.N.R. Garu, my dear staff and my dear students, a very good morning. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today I want to discuss about degree first year, second semester physics subject. The paper title is Wave Optics. In this wave optics there are 5 units. These 5 units belongs to the properties of light. The first unit is interference of light. Second unit is diffraction of light. In previous class I have explained about interference, which is first unit. Now we are in second unit, it is diffraction of light. In this unit, the first definition is diffraction. కాంతి వివర్తనము. దీనిలో the first definition is light diffraction, కాంతి వివర్తనము. The property of bending of light, it is not bonding, it is bending, bending. The property of bending of light is known as diffraction. It is of two types. First one is Fresnel's diffraction and second one is Fraunhofer diffraction. The property of bending of light is known as diffraction. It is of two types. First one is Fresnel's diffraction and second one is Fraunhofer diffraction. అంటే కాంతి వంగి ప్రయాణించేటువంటి ధర్మాన్ని కాంతి వివర్తనము అంటారు. ఈ కాంతి వివర్తనం అనేది రెండు రకాలు. ఫ్రెనెల్ వివర్తనము, రెండవది ఫ్రాన్హాఫర్ వివర్తనము. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్లో మీకు లైట్ అనేది ప్రాపగేట్ అవుతున్నప్పుడు, లైట్ రేస్ అనేవి ప్రాపగేట్ అవుతున్నప్పుడు సూపర్ ఇంపోజ్ అయితే ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతే దాన్ని ఇంటర్ఫరెన్స్ అంటారు అని చెప్పాను. నౌ డైఫ్రాక్షన్ అంటే కాంతి వంగి ప్రయాణించినప్పుడు ఇక్కడ కూడా సూపర్ ఇంపోజిషన్ వల్ల ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఇప్పుడు మీకు నేను డిఫరెన్సెస్లో చెప్తాను ఇది. సో ఇక్కడ కాంతి వంగి ప్రయాణించేటువంటి ఆ ధర్మాన్ని మనం ఏమని చెప్తామంటే ఇట్ ఈజ్ కాల్డ్ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వివర్తనము అంటారు. కాంతి వంగి ప్రయాణించేటువంటి ధర్మాన్ని కాంతి వివర్తనము అంటారు. ఈ కాంతి వివర్తనం అనేది రెండు రకాలు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రెనెల్ వివర్తనము, రెండవది ఫ్రాన్హాఫర్ వివర్తనము. ద నెక్స్ట్ కాన్సెప్ట్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ అండ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్. అంటే ఫ్రెనెల్ వివర్తనము మరియు ఫ్రాన్హాఫర్ వివర్తనముల మధ్య భేదాలు రాయండి. సో రైట్, దీనిలో మనకి ప్రాపర్టీస్ ఏంటంటే ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్, ఇన్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ ఎట్ ఫైనట్ డిస్టెన్స్. ఇన్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ source and screen are at infinite distance. In Fresnel's diffraction, source and screen are at a finite distance, and a Fraunhofer diffraction, source and screen are at infinite distance. అంటే ఫ్రెనెల్ వివర్తనం తీసుకున్నప్పుడు కాంతి జనకము మరియు తెర రెండు కూడా రెండిట్ల మధ్య చాలా ఎక్కువ దూరం ఉంటుంది, అనంతమైనటువంటి దూరం ఉంటుంది. అదే ఫ్రాన్హాఫర్ వివర్తనం తీసుకున్నప్పుడు కాంతి జనకము మరియు తెరల మధ్య దూరం, రెండిట్ల మధ్య దూరం ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్లో పరిమితంగా ఉంటుంది, నాట్ ఇన్ఫైనైట్. ఫ్రెనెల్ వివర్తనంలో కాంతి జనకము మరియు తెరల మధ్య దూరం పరిమితంగా ఉంటుంది, అనంతం కాదు. ఆ రెండిట్ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, అంటే కాంతి జనకము తెరల మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రెనెల్ అయితే తక్కువ, ఫ్రాన్హాఫర్ అయితే చాలా ఎక్కువ. దీన్ని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అని చెప్తున్నాము. సో సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. Second point, in the case of
Fresnel's diffraction distance is important. In the case of Fraunhofer diffraction, angular inclination is important. అంటే మనం ఫ్రెనెల్ వివర్తనం తీసుకున్నప్పుడు డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం, దూరం అనేది చాలా ముఖ్యంగా తీసుకుంటాం. అదే ఇన్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ యాంగులర్ ఇన్క్లినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే కోణీయ వాలు అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ముఖ్యం. అంటే ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్లో సోర్సు స్క్రీను పరిమిత దూరంలో ఉన్నాయి కాబట్టి వాటి మధ్య దూరం కట్టచ్చు మనం. సో రెండిట్ల మధ్య దూరం ఎంత ఉంది సోర్స్కి స్క్రీన్కి మధ్యలో, ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయటి కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ ఆ రెండిట్ల మధ్య సోర్సు స్క్రీను మధ్య చాలా ఎక్కువ దూరం ఉండడం వల్ల డిస్టెన్స్ అనేది మెజర్ చేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి హియర్ యాంగులర్ ఇన్క్లినేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే కోణీయ వాల్ అనేది చాలా ముఖ్యం. థర్డ్ పాయింట్, నో మిర్రర్స్ ఆర్ లెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద అబ్జర్వేషన్. Fraunhofer diffraction, mirrors and lenses are used for the observation. అంటే మనకి ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్లో దర్పణాలు కానీ లేదా కటకాలు కానీ ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు పరిశీలించడానికి. పరిశీలనలో దర్పణాలు కానీ కటకాలు కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అదే ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు దర్పణాలు మరియు కటకాలను ఉపయోగించి ఆ దూరాలు అవి లెక్కిస్తారు. సో ఇక్కడ దర్పణాలు కటకాలు అనేవి మనకి పరిశీలనలో అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్, ద ఇన్సిడెంట్ వేవ్స్ ఆర్ ఎయిదర్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్. అంటే పతనం చెందించేటువంటి తరంగాలు అయితే గోళాకృతిలో ఉంటాయి లేదా స్తూపాకారంలో ఉంటాయి. బట్ in the case of Fraunhofer diffraction, the incident waves are plane. అంటే ఫ్రాన్హాఫర్ వివర్తనంలో పతన కాంతి తరంగాలు అనేవి సమతలంగా ఉంటాయి. అదే ఫ్రెనెల్స్ అయితే స్పెరికల్ అండ్ సిలిండ్రికల్, ఫ్రాన్హాఫర్ అయితే ప్లేన్. అండ్ ద లాస్ట్ పాయింట్, ఇన్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ ద సెంట్రల్ ఫ్రింజ్ మే బీ డార్క్ ఆర్ బ్రైట్. ఇన్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ ద సెంట్రల్ ఫ్రింజ్ మే బీ డార్క్ ఆర్ బ్రైట్. అంటే ఫ్రెనెల్ వివర్తనంలో అంటే మధ్యలో ఉండేటువంటి పట్టీ చీకటి పట్టీ కానీ లేదా వెలుగు పట్టీ కానీ కావచ్చు. అదే ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్లో ద సెంట్రల్ ఫ్రింజ్ ఈజ్ డార్క్, మధ్యలో ఉన్నటువంటి పట్టీ ఖచ్చితంగా చీకటి పట్టీయే ఏర్పడుతుంది. అదే ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ అయితే చీకటి కానీ వెలుగు కానీ. అదే ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అయితే మధ్యలో ఉన్నటువంటి పట్టి ఖచ్చితంగా చీకటిగానే ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రెనెల్స్ అండ్ ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్. లాటర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. తర్వాత ఇంటర్ఫరెన్స్ మరియు డైఫ్రాక్షన్ మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి అంటే కాంతి వ్యతికరణము మరియు వివర్తనముల మధ్య ఉండేటువంటి భేదాలేంటి. సో రైట్, ఫస్ట్ పాయింట్, డెఫినేషన్. ఇంటర్ఫరెన్స్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సూపర్పోజిషన్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ టూ డిఫరెంట్ వేవ్ ఫ్రంట్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. ఇంటర్ఫరెన్స్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సూపర్పోజిషన్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ టూ డిఫరెంట్ వేవ్ ఫ్రంట్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. అంటే ఇక్కడ కాంతి వ్యతికరణం అనేది ఒకే కాంతి జనకం నుండి బయటికి బహిర్గతం అవుతున్నటువంటి రెండు తరంగాలు అధ్యారోపణం చెందడం వల్ల ఏర్పడేటువంటి వ్యూహం. అదే డైఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు, వివర్తనం తీసుకున్నప్పుడు, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సేమ్ వేవ్ ఫ్రంట్స్. అంటే ఇక్కడ ఒకే కాంతి జనకం నుండి వస్తున్నటువంటి రెండు వేరు తరంగాలు రెండూ కూడా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, సో
రెండు వేరు తరంగాలు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏర్పడేటువంటి వ్యూహాన్ని మనం ఏమంటున్నామంటే డైఫ్రాక్షన్ అంటున్నాం. ఇట్ ఈజ్ it forms due to the bending of light. Now the second point in interference, the fringe width is constant in interference pattern. In interference pattern the fringe width is constant. అంటే మనకి వ్యతికరణము ప్రక్రియలో పట్టీ వెడల్పు అనేది స్థిరంగా ఉంటుంది. అదే వివర్తనం తీసుకున్నప్పుడు the fringe width is not constant in diffraction pattern. అంటే వివర్తన ప్రక్రియలో పట్టీ వెడల్పు అనేది స్థిరంగా ఉండదు. ఓకే, ఇంటర్ఫరెన్స్లో అయితే పట్టీ వెడల్పు స్థిరం, డైఫ్రాక్షన్లో అయితే పట్టీ వెడల్పు స్థిరంగా ఉండదు. థర్డ్ పాయింట్, ఇన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కెనాట్ ఫార్మ్డ్. అంటే ఇంటర్ఫరెన్స్ ప్రక్రియలో మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఎప్పుడూ ఫామ్ అవ్వదు. అంటే వ్యతికరణలో వివర్తనం అనేది ఎప్పుడూ కూడా రాదు. బట్ ఇన్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇంటర్ఫరెన్స్ మే ఫార్మ్డ్. కానీ డైఫ్రాక్షన్లో ఇంటర్ఫరెన్స్ రావచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఇంటర్ఫరెన్స్లో ఎప్పుడూ డైఫ్రాక్షన్ రాదు, కానీ డైఫ్రాక్షన్లో కొన్ని సందర్భాల్లో ఇంటర్ఫరెన్స్ అనేది రావచ్చు. సో ఇన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కెనాట్ ఫార్మ్డ్, బట్ ఇన్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ మే బీ ఫార్మ్డ్. ఓకే, నౌ ఫోర్త్ పాయింట్ ఇన్ ఇంటర్ఫరెన్స్. ఇన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ డార్క్ ఫ్రింజ్ ఈజ్ ఆల్వేజ్ డార్క్. ఇన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ dark fringe is always dark. In a diffraction pattern dark fringe is not perfectly dark. అంటే మనకి ఇంటర్ఫరెన్స్ తీసుకున్నప్పుడు చీకటి పట్టి అనేది పూర్తిగా చీకటిగా ఉంటుంది, కానీ అదే వివర్తనం తీసుకున్నప్పుడు చీకటి పట్టి అనేది పూర్తిగా చీకటిగా ఉండదు. ఓకే, అంటే ఇంటర్ఫరెన్స్లో dark fringe is completely dark, but in diffraction dark fringe is not completely dark. Okay, fifth point, in interference pattern bright fringe is always bright. In diffraction pattern bright fringe is always not bright. అంటే వ్యతికరణం తీసుకున్నప్పుడు వెలుగు పట్టి ఎల్లప్పుడూ వెలుగుగా ఉంటుంది. అదే మనకి వివర్తనం తీసుకున్నప్పుడు వెలుగు పట్టి ఎల్లప్పుడూ వెలుగుగా ఉండదు, పూర్తిగా వెలుగుగా ఉండదు. అంటే ఎంతో కొంత డార్క్నెస్ ఉంటుంది వెలుగులో కూడా డైఫ్రాక్షన్కి వచ్చేటప్పుడు, కానీ ఇంటర్ఫరెన్స్లో అలా కాదు. డార్క్ ఫ్రింజ్ ఎప్పుడూ డార్క్గానే ఉంటుంది, బ్రైట్ ఫ్రింజ్ ఎప్పుడూ బ్రైట్గానే ఉంటుంది. కానీ డైఫ్రాక్షన్లో కొన్ని సందర్భాల్లో డార్క్లో బ్రైట్ కనిపిస్తుంది, బ్రైట్లో డార్క్ అపియరెన్స్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్. మీకు రెండు షార్ట్ ఆన్సర్స్ చెప్పాను. ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను డైఫ్రాక్షన్ది. లేటర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టూ డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్, దే ఆర్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ అండ్ సెకండ్ వన్ ఫార్న్హాఫర్ డైఫ్రాక్షన్. సెకండ్ షార్ట్ ఆన్సర్ ఈజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. కాంతి వ్యతికరణము మరియు కాంతి వివర్తనముల మధ్య భేదాలు తెలపండి. ఫ్రెనెల్ వివర్తనము మరియు ఫార్న్హాఫర్ వివర్తనముల మధ్య భేదాలు తెలపండి. దీస్ ఆర్ ద టూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. లేటర్ ద నెక్స్ట్ essay question is, what is the construction and working of zone plate? What is the construction and working of zone plate? అంటే జోన్ ఫలక యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానాన్ని గురించి వివరించండి. దీని తెలుగులో జోన్ ప్లేట్ని, జోన్ పలకని మండల ఫలకము అని కూడా అంటారు. జోన్ అంటే మండలము. సో ప్లేట్ని ఫలకము అంటారు. సో మండల ఫలకమును గురించి వివరించండి, లేదా జోన్ ఫలకను గురించి వివరించి దాని యొక్క పనిచేసే విధానాన్ని రాయండి. సో రైట్, in this
The definition of zone plate is the correctness of Fresnel's method of dividing a plane wave front into half period zones, which forms the basis of the proof of the rectilinear propagation of light, can be verified by means of an optical device is known as zone plates. Again, the correctness of Fresnel's method of dividing a plane wave front into half period zones, which forms the basis of the proof of the rectilinear propagation of light, can be verified by means of an optical device is known as zone plate. అంటే ఇక్కడ మనకి జోన్ ప్లేట్ అంటే ఏదైనా ఒక గాజు పలక తీసుకుని ఆ గాజు పలక మీద కనుక మనం హాఫ్ పీరియడ్ జోన్స్ని కనుక మనం డ్రా చేసినట్లయితే, అంటే ఒక గాజు పలక తీసుకుని మధ్యలో బ్రైట్ ఉండేటట్టు చేసి తర్వాత ఒక డార్క్ రింగ్ వేయండి, బ్లాక్ కలర్తో ఒక డార్క్ రింగ్ వేయండి, తర్వాత లేటర్ ఒక బ్రైట్ రింగ్ వదిలేయండి, డార్క్ చేయటం వదిలేయండి, తర్వాత మళ్ళీ డార్క్ చేయండి, అగైన్ బ్రైట్, అగైన్ డార్క్ విత్ బ్లాక్ పెయింట్. అంటే ఒక గాజు ఫలక తీసుకుని బ్లాక్ పెయింట్తో చుట్లు చుట్టాలన్నమాట. ఏ రకంగా అంటే ఒకటి నల్ల చుట్టు చుట్టండి, ఖాళీ వదలండి, ఒక తెల్ల చుట్టు పక్కనే మరొక నల్ల చుట్టు చుట్టండి. అంటే సర్క్యులర్ రింగ్స్ మాదిరిగా మనకి ఇక్కడ ఒక గాజు అద్దం మీద కనుక మనం ఇక్కడ డార్క్ అని చేస్తే, అలాంటి గాజు ఫలక మీద మనం లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆ వాల్ మీద లేదా స్క్రీన్ మీద జోన్స్ మాదిరిగా లైట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ దట్ గ్లాస్ ప్లేట్ ఈజ్ కాల్డ్ జోన్ ప్లేట్. దాన్నే మండల ఫలకము అని అంటారు. సో టు కన్స్ట్రక్ట్ ఏ జోన్ ప్లేట్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ రేడియస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఇక్కడ ఒక కండిషన్ కూడా చెప్పడం జరిగింది. అంటే జోను ఫలకని నిర్మించడానికంట కొన్ని అధిక సంఖ్య కలిగినటువంటి ఏకైక కేంద్రము కలిగినటువంటి వ్యాసార్థాలతో ఇక్కడ సర్కిల్స్ డ్రా చేయాలంట, హూజ్ రేడియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అంటే వాటి యొక్క వ్యాసార్థం అంట దేనికి అనులోమానుపాతంలో ఉండాలంటే సహజ సంఖ్యల యొక్క వర్గ స్క్వేర్ రూట్, అంటే వర్గమూలాలకి అనులోమానుపాతంలో ఉండాలంట. సహజ సంఖ్యల యొక్క వర్గమూలాలకు అనులోమానుపాతంలో ఉండే విధంగా వ్యాసార్థాలు కలిగినటువంటి సర్కిల్స్ మనం డ్రా చేసినప్పుడు దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ జోన్ ప్లేట్. ఆ రకంగా మండల ఫలకాన్ని నిర్మించవచ్చు. Continuation. Zone plates are of two types. They are positive zone plate and second one negative zone plate. అంటే మండల ఫలకాలు అనేవి ఇక్కడ రెండు రకాలు, ధనాత్మక జోన్ ప్లేటు మరియు రుణాత్మక జోన్ ప్లేటు. ధనాత్మక మండల ఫలకము మరియు రుణాత్మక మండల ఫలకము. ఫర్ పాజిటివ్ జోన్ ప్లేట్, అంటే ధనాత్మక మండల ఫలకానికి సెంట్రల్ ఫ్రింజ్ ఈజ్ బ్రైట్ అండ్ ట్రాన్స్పరెంట్. సెంట్రల్ ఫ్రింజ్ ఈజ్ బ్రైట్ అండ్ ట్రాన్స్పరెంట్. అంటే ధనాత్మక జోన్ ఫలక తీసుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మనం మండలం తీసుకున్నామో అది అంతా పూర్తిగా బ్రైట్గా ఉంటుంది, పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. సో అదే రుణాత్మక గాజు ఫలక తీసుకున్నప్పుడు, రుణాత్మక జోన్ ఫలక తీసుకున్నప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి ఆ జోన్ అనేది డార్క్గా ఉంటుంది, పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్ నెగటివ్ జోన్ ప్లేట్. దాన్ని రుణాత్మక జోన్ ఫలక అంటారు. సో డయాగ్రామ్ వేసారు చూడండి, డయాగ్రామ్లు. సో పాజిటివ్ జోన్ ప్లేట్, సో సర్కిల్స్ వేసారు, మధ్యలో ఉన్నది బ్రైట్గా ఉంది, తెల్లగా ఉంది. సో ఇట్ ఈజ్ బ్రైట్ ఆర్ వైట్. సో ఇట్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ జోన్ ప్లేట్.
సో పక్కనే ఉన్నటువంటి నెగిటివ్ జోన్ ప్లేట్కి మధ్యలో ఉన్నటువంటి రింగు డార్క్గా వేశారు, చీకటిగా వేశారు. సో బ్లాక్గా వేయటం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ జోన్ ప్లేట్. సో జోన్ ప్లేట్స్ ఆర్ ఆఫ్ 2 types, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఫర్ పాజిటివ్ సెంట్రల్ ఫ్రింజ్ ఈజ్ బ్రైట్ అండ్ ఫర్ నెగిటివ్ సెంట్రల్ ఫ్రింజ్ ఈజ్ డార్క్. Later we have to determine the focal length of zone plate. ఆ తర్వాత మనం we have to calculate the focal length of zone plate. అంటే ఇక్కడ మండల ఫలకం యొక్క నాభ్యంతరాన్ని కట్టాలి, అంటే ఫోకల్ లెంత్ కట్టాలి, ఎఫ్ వాల్యూ కట్టాలి. సో డిటర్మినేషన్ ఆఫ్ ఫోకల్ లెంత్, డిటర్మినేషన్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో దానికోసం డిటర్మినేషన్ ఆఫ్ ఫోకల్ లెంత్లో ఫస్ట్లీ వీ హ్యావ్ టు డ్రా ఏ డయాగ్రామ్ ఆఫ్ జోన్ ప్లేట్. సో జోన్ ప్లేట్ యొక్క డయాగ్రామ్ వేసాము. దాని మీద లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి లైను ఇట్ ఈజ్ సెంటర్. సో సెంటర్కి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జోన్స్ వేసాము. సో ఓ నుంచి పీకి ఉన్నటువంటి దూరం బి, ఓకి నుంచి ఎస్కి ఉన్నటువంటి దూరం ఏ, ఓ నుంచి ఎం అనుకున్నటువంటి దూరం R1, తర్వాత పై లైన్ M2 అది, ఓ నుంచి M2కు ఉన్నటువంటి దూరం R2, ఓ నుంచి M3కి ఉన్నటువంటి దూరం దానిపైన ఉన్నటువంటి లైన్ M3, R3 ఎక్సెట్రా ఎక్సెట్రా పైకి వెళ్తే MN, ఓ నుంచి MNకు ఉన్నటువంటి దూరం RN. సో ఇప్పుడు మనం ఫోకల్ లెంత్ వాల్యూ కట్టాలి. సో M1 వేసారు, దానికి ఉన్నటువంటి పై లైన్ అంటే IN కింద రాశారు చూడండి, అది M2, దానిపై లైన్ M3 ఎక్సెట్రా ఎక్సెట్రా పైకి వెళ్తే MN. సో ఇది జోన్ ప్లేట్ యొక్క డయాగ్రామ్. ఓ నుంచి ఎస్కు ఉన్నటువంటి దూరం ఏ, ఓ నుంచి పీకి ఉన్నటువంటి దూరం బి, ఓ నుంచి M1కు ఉన్నటువంటి దూరం R1, ఓ నుంచి M2కు ఉన్నటువంటి దూరం R2, ఓ నుంచి MNకు ఉన్నటువంటి దూరం RN. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫోకల్ లెంత్ FN. రైట్ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్. ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి పటం నుంచి SM1 + M1P చూడండి, డయాగ్రామ్లో మనం పరిశీలించినట్లయితే SM1 + M1P ఆ రెండిటిని కలిపితే ఇట్స్ వాల్యూ ఈజ్ SO + OP + λ/2. SO + OP + λ/2 అది దేనికి సమానం అంటే SM1 + M1P విలువ. అంటే మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే SM1 + M1P = SO + OP + λ/2 అవుతుంది. సో దట్ మీన్స్ SM1 + M1P = SO వాల్యూ ఈజ్ స్మాల్ a and OP value is small b and plus λ/2, and SM1 + M1P is equal to a plus b plus λ/2. And the second value SM2 + M2P, M2 అంటే 5 దగ్గర మాట, SM2 + M2P is SO + OP + 2 λ/2 అవుతుంది రెండవది. Again we will take SM2 + M2P is equal to SO value is A and OP value is B plus 2 λ/2. That means A plus B plus 2 λ/2. And later third value SM3 + M3P value is SO plus OP plus 3 λ/2. That means SM3 + M3P is equal to SO value is A and OP value is B. So A plus B plus 3 λ/2. So etc etc etc. So SMN, the last value, SMN + MNP is equal to SO + OP + n λ/2. Let it be equation 1. అంటే మనకి ఇందులో SM
ఎన్ ప్లస్ ఎంఎన్పి, ఎంఎన్ అనేది చాలా పైన ఎక్కడో ఉంటుంది, ప్లస్ ఎంఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎస్ఓ ఈజ్ ఏ, ఓపి ఈజ్ బి ప్లస్ ఎన్ ల్యాండా బై 2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1గా తీసుకున్నాను దాన్ని. సో ఎస్ఎంఎన్ ప్లస్ ఎంఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఎన్ ల్యాండా బై 2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. లాటర్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఎస్ఎంఎన్ఓ, ఎంఎన్ అనేది బాగా పైన ఉంది. ఫ్రమ్ ట్రయాంగిల్ ఎస్ఎంఎన్ఓ ఇట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది ఒక లంబకోణ త్రిభుజం. ఎస్ఎం1ఓ లంబకోణ త్రిభుజం, ఎస్ఎం2ఓ లంబకోణ త్రిభుజం. బాగా పైన యారో మార్కుని చూడండి, అక్కడ ఎంఎన్ ఉంటుంది. ఎస్ఎంఎన్ఓ కూడా ఒక లంబకోణ త్రిభుజం. అంటే లంబకోణ త్రిభుజంలో మనకి ఒక ఫార్ములా ఉంది, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని. ఆల్రెడీ లోయర్ స్టడీస్లో మనం నేర్చుకున్న ఫార్ములా అది. అంటే దాని నుంచి ఎస్ఎంఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సైడ్ ఏంటంటే ఎస్ఓ స్క్వేర్ అండ్ అదర్ సైడ్ ఈజ్ ఓఎంఎన్ స్క్వేర్. అంటే ఎస్ఎంఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఓ స్క్వేర్ ప్లస్ ఓఎంఎన్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎస్ఎంఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SO value is small a and OMN value is Rn. So SMN square is equal to SO means a square plus OMN means Rn square. So SMN square is equal to SO square plus OMN square. That is equal to SO value is a, that means a square plus Rn square. So SMN square is equal to a square plus Rn square. So SMN square is equal to a square plus Rn square. That implies SMN is equal to square root of a square plus Rn square. That implies SMN is equal to a square plus Rn square whole power 1 by 2. అంటే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూని ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ఎన్ స్క్వేర్ పవర్ 1/2 కింద రాయొచ్చు. సో పవర్ 1/2 కింద రాసాము. సో ఎస్ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో స్క్వేర్ రూట్లో ఉన్నదాన్ని విడగొట్టండి, అంటే ఏ బి పవర్ 1/2ని ఏ పవర్ 1/2 ప్లస్ బి పవర్ 1/2 కింద రాయొచ్చు. సో దాంట్లో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తే సో 1 ప్లస్ ఆర్ఎన్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ పవర్ 1/2, అంటే ఏ స్క్వేర్ కామన్ తీసినప్పుడు ఏ స్క్వేర్ పవర్ 1/2 బయటకు వస్తాయి. సో 1 ప్లస్ ఆర్ఎన్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ పవర్ 1/2, దాన్ని ఏ స్క్వేర్ పవర్ 1/2 ఇంటూ 1 ప్లస్ ఆర్ఎన్ స్క్వేర్ ఆర్ఎన్ బై ఏ హోల్ స్క్వేర్ పవర్ 1/2. So a square power 1/2 means a. So a into 1 plus Rn by a square whole power 1/2. That is equal to a into 1 plus Rn square by 2a square. ఎందుకంటే 1 plus x whole power 1/2ని 1 plus x by 2 కింద రాయొచ్చు బైనామియల్ ఎక్స్పాన్షన్లో. మరలా చూసుకోండి, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2ని 1 ప్లస్ ఎక్స్ బై 2 కింద రాయొచ్చు. అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్, అది ద్విపది సిద్ధాంతం అది. అంటే ఎస్ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ ఆర్ఎన్ స్క్వేర్ బై 2a స్క్వేర్ అని రాయొచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఎస్ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ చేత మల్టిప్లికేషన్ చేస్తే వీ విల్ గెట్ ఏ ప్లస్ ఆర్ఎన్ స్క్వేర్ by 2a. Let it be equation number 2. Similarly, so SMN వచ్చింది, SMN is equal to a plus Rn square by 2a అని వచ్చింది. అదే MNP తీసుకోండి. సో MNP తీసుకున్నప్పుడు we will get the value is b minus Rn square by 2b అవుతుంది. సో MNP is equal to b minus Rn square by 2b.
let it be equation number 3. Now adding equations 2 and 3. ఇప్పుడు సమీకరణాలు 2 మరియు 3లను యాడ్ చేయండి. 2 LHSని యాడ్ చేయండి. SMN plus MNP is equal to A plus RN square by 2A plus B minus RN square by 2B. So let it be equation number 4. Now from equations 1 and 4 సమీకరణాలు 1 మరియు 4లను మనం పరిశీలించినట్లయితే సమీకరణం 1 చూస్తే SMN plus MNP LHS SMN plus MNP, సమీకరణం 4 యొక్క LHS కూడా సేమ్ SMN plus MNP. సో LHS సమానం, సో RHSలు ఈక్వల్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 4 we will write A plus B plus n lambda by 2 is equal to A plus Rn square by 2A plus B minus Rn square by 2B. సో రెండిట్లో మనకి ఏ క్యాన్సిల్ అవుతాయి మరియు అదేవిధంగా రెండిట్లో BB క్యాన్సిల్ అవుతాయి. దెన్ వీ విల్ గెట్ n lambda by 2 ఈజ్ ఈక్వల్ టు Rn స్క్వేర్ మనం కామన్ తీస్తే 1/2A minus 1/2B. దట్ ఇంప్లైస్ n lambda by 2 ఈజ్ ఈక్వల్ టు Rn స్క్వేర్ బై 2ను ముందుకు తీసుకొచ్చాము RHSలో. సో Rn స్క్వేర్ బై 2 ఇంటూ 1/A మైనస్ 1/B. దట్ ఎంప్లాయిస్ n lambda ఈజ్ ఈక్వల్ టు Rn స్క్వేర్ ఇంటూ 1/A మైనస్ 1/B వాల్యూ ఈజ్ 1/F. అంటే 1 ఫోకల్ లెంత్ పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా 1/V మైనస్ 1/U అని తెలుసు, 1/F వాల్యూ. సో అంటే ఇక్కడ 1/A మైనస్ 1/B అంటే ఇట్ ఈజ్ 1/F. సో వీ విల్ రైట్ n lambda ఈజ్ ఈక్వల్ టు Rn స్క్వేర్ ఇంటూ 1/F. అండ్ దట్ మీన్స్ 1/F ఈజ్ ఈక్వల్ టు n lambda బై Rn స్క్వేర్. దట్ మీన్స్ F ఈజ్ ఈక్వల్ టు Rn స్క్వేర్ బై n lambda. సో ఇట్ ఈజ్ Fn. సో ఫోకల్ లెంత్ Fn ఈజ్ ఈక్వల్ టు వీ విల్ గెట్ Rn square by n lambda. So where Rn is radius of nth zone and n is nth zone and lambda is wavelength of light used. So finally we get focal length of zone plate Fn is equal to Rn square by n lambda. So here it is an SI question zone plate. First we will write a definition of zone plate and the types of zone plate and the diagram of zone plate, that means half period zone plates. So from that half period zones we will get focal length of zone plate Fn is equal to Rn square by n lambda. Later the next short answer question is differences between zone plate and convex lens. Differences between జోన్ ప్లేట్ అండ్ కాన్వెక్స్ లెన్స్. అంటే మండల ఫలకము మరియు కుంభాకార కటకము రెండిట్ల మధ్య భేదాలు రాయండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జోన్ ప్లేట్ అండ్ కాన్వెక్స్ లెన్స్? మండల ఫలకము మరియు కుంభాకార కటకముల మధ్య భేదాలు రాయండి. రైట్, ఫస్ట్ సపరేట్ చేస్తాము జోన్ ప్లేట్ అండ్ కాన్వెక్స్ లెన్స్. First we will write similarities, later we will write dissimilarities. ముందుగా మనం ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి సారూప్యతలు ఏంటనేది రాస్తాం. ఓ 2 సారూప్యతలు ఉన్నాయి, రెండిట్ల మధ్య 2 సిమిలారిటీస్ ఉన్నాయి జోన్ ప్లేట్కి కాన్వెక్స్ లెన్స్కి మధ్యలో. సో ఏంటి ఆ సిమిలారిటీస్ అని మనం గమనించినప్పుడు ద ఫస్ట్ సిమిలారిటీ ఈజ్ 1/F ఈజ్ ఈక్వల్ టు ఫర్ జోన్ ప్లేట్. In zone plate 1/F is equal to 1/B minus 1/A. In convex lens 1/F is equal to 1/V minus 1/U and 1 / image distance minus 1 / object distance. So second similarity is focal length depends upon wavelength and refractive index. అంటే జోన్ ప్లేట్ సందర్భంలో
మండల ఫలక సందర్భంలో నాభ్యంతరం అనేది తరంగ దైర్ఘ్యం మీద వక్రీభవన గుణకం మీద కూడా ఆధారపడుతుంది. సో హియర్ ఆల్సో కాన్వెక్స్ లెన్స్ ఆల్సో ఫోకల్ లెంత్ డిపెండ్స్ ఆన్ వేవ్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దట్ మీన్స్ 1/f ఈజ్ ఈక్వల్ టు mu minus 1 into 1/r1 minus 1/r2. That means f is proportional to mu minus 1. That means focal length depends upon refractive index and wavelength. These two are the similarities. That means 1/f is equal to 1/b minus 1/a and it depends upon wavelength and refractive index. Later dissimilarities. రెండిట్ల మధ్య సారూప్యతలు కానివి అంటే అసమానతలు ఏంటి అంటే మనకి జోన్ ఫలకకి మరియు కుంభాకార కటకానికి మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి, తేడాలు ఏంటి? ఫస్ట్ వన్ డిసిమిలారిటీస్లో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఇక్కడ మనకు ప్రతిబింబం అనేది వివర్తన ఫినామినన్ పద్ధతి ద్వారా ఏర్పడుతుంది. ప్రతిబింబం అనేది జోన్ ఫలకలో, జోన్ ఫలక అసలు మనం ఎక్కడ నేర్చుకున్నాం? వివర్తనం లెసన్లో నేర్చుకున్నాం. అందువల్ల మనకి ఇక్కడ ప్రతిబింబం అనేది ఏ ఫినామినల్ వల్ల ఏర్పడుతుంది అంటే డైఫ్రాక్షన్ ఫినామినల్ వల్ల ఏర్పడుతుంది. ఇన్ దిస్ కాన్వెక్స్ లెన్స్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. కాంతి వక్రీభవనము. సో కాంతి వక్రీభవనం కారణంగా ఇక్కడ రీఫ్రాక్షన్ చెందడం కారణంగా మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. థర్డ్ వన్ వేవ్ లెంత్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ వైలెట్ కలర్ అండ్ మినిమం ఫర్ రెడ్ కలర్. ఇక్కడ కాంతి తరంగ దైర్ఘ్యం అనేది వైలెట్ కలర్కి ఎక్కువగా ఉంటుంది, రెడ్ కలర్కి తక్కువగా ఉంటుంది జోన్ ఫలక తీసుకున్నప్పుడు. రివర్స్ మాట. అదే మనకి కుంభాకార కటకం తీసుకున్నారనుకోండి, మనకు తెలుసు రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువ అని, వైలెట్ కలర్కి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది అని తెలుసు మన కుంభాకార కటకం విషయంలో. లోయర్ స్టడీస్లో మనం నేర్చుకున్నాం. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ కలర్ వాడతారు. రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ, వైలెట్ కలర్ యొక్క వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది కుంభాకార కటకం విషయంలో. అదే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ తక్కువ, వైలెట్ కలర్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. క్వైట్ ఆపోజిట్. నౌ ఫోర్త్ ప్రాపర్టీ, ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద లైట్ రేస్ ఈజ్ లాంబ్డా. అంటే మన జోన్ ఫలక తీసుకున్నప్పుడు కాంతి కిరణాల మధ్య ఉండేటువంటి ఆ పాత్ డిఫరెన్స్, పదభేదం అనేది లాంబ్డా ఉంటుంది. సో పాత్ డిఫరెన్స్ ఈజ్ లాంబ్డా. వేరేజ్ ఇన్ ది కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద లైట్ రేస్. కుంభాకార కటకం తీసుకున్నప్పుడు కాంతి కిరణాల మధ్య వచ్చేటువంటి ఆ పదభేదం అనేది శూన్యము. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద లైట్ రేస్ ఇన్ ది కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 0. అండ్ ద లాస్ట్ dissimilarity, fifth dissimilarity is zone plate can be used in X-rays and microwaves. ఈ జోన్ ఫలకను మనం ఎక్స్ కిరణాల దగ్గర ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేయడానికి మరియు అదేవిధంగా మైక్రోవేవ్స్ను ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు జోన్ ఫలకని. జోన్ ప్లేట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎక్స్రేస్ అండ్ మైక్రోవేవ్స్. కాన్వెక్స్ లెన్స్ కెనాట్ యూజ్డ్ బియాండ్ ద విజిబుల్ రీజియన్. ఇక్కడ మనకి కుంభాకార కటకం అనేది విజిబుల్ రీజియన్ దాటి ఉపయోగపడదు. అంటే విజిబుల్ రీజియన్ అంటే కంటికి కనిపించేటువంటి రీజియన్, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ విజిబుల్ రీజియన్. ఆ విజిబుల్ రీజియన్ దాటి ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది మనకి ఎందుకు కూడా ఉపయోగపడదు. కానీ జోన్ ప్లేట్ అలా కాదు. కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎక్స్రేస్ యాజ్ వెల్ యాజ్ మైక్రోవేవ్స్. దీస్ ఆర్ ద dissimilarities of convex lens and zone plate. That means in today's class I have explained about what is meant by diffraction, light diffraction, what are the differences between Fresnel's and Fraunhofer diffractions, and what are the differences between interference and diffraction. Later I have explained about the important essay question
it is zone plate, construction and working of zone plate, and determination of zone plate, focal length of zone plate. Later I have explained about next short answer question, the differences between zone plate and convex lens. So right, all of these students should prepare well, stay home, stay safe. Thank you.